హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఊరికిల్లు వచ్చేసి కొంచెం అలసిపోయినట్టుంది, చేత కావట్లేదు. ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయాయి, గది మొత్తం ఆడే ఉండిపోయింది అనమాట. సో ఇవాళ మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో కూడా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పలకరించాలని ఈ వీడియో తీసి పంపిస్తున్నాము. రేణుని పిల్లల్ని చాలా మిస్ అయ్యామన్నమాట మేము కూడా. సో హాయ్ అయితే పెడతారనమాట రేణు అను వేణు అన్నయ్య. సో మీరు కూడా వాళ్ళ ఛానల్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు, డాన్స్ వీడియోలు కూడా పెడుతూ ఉంటారు. చెప్తున్నాం చూడండి. సో ఆనంద్ చూడండి, అసలు పడుకుండిపోయింది. ఇదిగోండి, టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. అసలు వాళ్ళమ్మ దేవుడి దగ్గర దండం పెట్టి బొట్టు పెడితే పెట్టింది. కొబ్బరి బొండం కూడా తీసుకొచ్చినట్టున్నావుగా, నువ్వు తాగావా? మరి కొంచెం ఏది కొంచెం కాదు, మన నైట్ నిద్ర చేయకూడదు, ఎప్పుడప్పుడు తాగాలి. తాగేసి తర్వాత తిను కొంచెం. ఫస్ట్ నువ్వెందుకు, నీకు నువ్వుడు పో కొబ్బరి నీళ్ళు తెచ్చి నీ. సో నేనైతే గిమ్మై కొనుక్కొని వచ్చాను, రేపు షూటింగ్ ఉంది నాకు, అందుకే. బళ్ళు వచ్చిందా? అసలు నువ్వు ఎందుకు తలుపులు తీసొస్తావు? ఆ బాత్రూమ్ తలుపులు తీసి రావద్దని చెప్పా కదా. అసలు చూడండి, సామాన్లు ఎక్కడే ఉన్నాయి, సర్దుకోలేదు ఇంకా. ఊరి నుంచి ఎక్కడుంది బల్లి? నేను తీయను ఇప్పుడు. మెస్ డోర్ తీస్తే నీ మీదకి వస్తే అసలు ఎక్కడుందో ఏం కథో. ఏదమ్మా నాకు అనిపించట్లేగా. ఇవన్నీ ఊరు నుండి తీసుకొచ్చిన లగేజ్ అనమాట. ఈ రోజు ఉతికిన బట్టలు అక్కడే ఉన్నాయి, లగేజ్ అక్కడే ఉంది, అన్ని సర్దుకోవచ్చు. యాక్చువల్గా నిన్న ఇంకా మాకు మా దగ్గర నుంచి ఇది వచ్చిందండి, ఇంకా మేము ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేయాలి. నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్కి వచ్చింది కానీ ఇంకా ఓపెన్ చేయలేదు, చేయాలి. అడ్రస్ ఉంటుంది ఎవరిని నేను పెట్టలేదు ఇంత. ఓకే ఓకే. సో మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్, మా చెల్లె వాళ్ళు కూడా ఇది యూట్యూబ్ దగ్గర నుంచి ప్లే బటన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సో ఇంకెందుకు ఆలస్యం, మంచి వీడియోస్ తీస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ భోజనాలకి రెడీ అయ్యాము. ఎగ్స్ నాకు, యోధకి, సొంతకు కొంచెం ఒళ్ళచ్చగా ఉన్నట్టుంది కాబట్టి నేను యాక్చువల్లీ ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నానండి. నేను ఏమంటే గోంగూర అవన్నీ చేశాను కానీ తిందాం అనుకున్నాను, కుదరలేదు. కవితకు వాళ్ళు కూడా లేరు, ఇప్పుడు వస్తా అన్నారు. కొంచెం వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చొని కొంచెం మాట్లాడేసుకొని మళ్ళీ బయలుదేరాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెల్లి, బాయ్ అమ్మ. అన్నక్క యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు కదా అన్నక్కని. అవునా? ఈవినింగ్ నుంచి నన్ను అంటే నీ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి అన్నప్పటి నుంచి ఇమిటేట్ చేస్తుంది. అయిపోయిందా ఇంకా ఇమిటేట్ చేయడం? సో ఈవినింగ్ అన్నయ్య దగ్గరికి వెళ్తాము, అంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నయ్య అని అన్నారు అనమాట. హెల్త్ అంటే ఫీవర్ వచ్చింది, వదినకు కూడా ఫుల్ డల్ అయిపోయారు, టైర్డ్ అయిపోయి ఉన్నారు. కాల్ చేస్తే ఇలా ఉందిరా అని చెప్పేసి అని అంటే, సరే వీలైతే కలుద్దాము వెళ్దామని చెప్పేసి అని అనుకుంటే ఇంక అప్పటి నుంచి అన్నయ్య గురించి ఇంటర్వ్యూ చేస్తుంది. అన్న తొందరగా రికవరీ అవ్వాలి నువ్వు. సో ఏంటి అంటే వెదర్ కూడా బాగలేదు. నీ పని అయితే డెఫినెట్ గా నిన్ను మామూలుగా ఆడుకోవచ్చు. చూడు, ఇది చూసిందంటే వెదర్ బాగాలేదు కదండి. అసలు నిన్న శ్రీజ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సీజన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం కేర్ తీసుకోవాలి హెల్త్ పరంగా. అంటే ఫీవర్ అవన్నీ కూడా అటాక్ అవుతాయి ఈ టైంలో. ఆపుతో ఇంకా ఇంటర్వ్యూ చేయడము. మేము కూడా ఖమ్మం వెళ్దామని అనుకుంటే ఈ వీక్ లో అన్నయ్య వచ్చేసి వద్దమ్మా, ఈ వీక్ లో అసలు ఒక 10 days వరకు అసలు వెళ్ళొద్దు ఖమ్మంకి, అక్కడ ఫీవర్ వస్తుంది అందరికి.
సో ఇక్కడ ఉండడమే బెటర్ అని చెప్పేసి చెప్తుండే. వీలైతే రేపు వెళ్ళి వాళ్ళని కలిసేసి వస్తాము, అన్నయ్య వాళ్ళని అన్నీ చూసేసి వద్దామని అనుకుంటున్నాము రేపు మార్నింగ్ వెళ్ళేసి. ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసు, నేను ఇందా నుంచి నవ్వుతున్నా కదా నీ మార్క్స్ చూసి. ఏం లేదండి, ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ మార్క్స్ వచ్చాయి. తనది ఏంటంటే 19 1/4 అనమాట. 19 అండ్ హాఫ్ చూసాం కానీ 19 1/4 చూడలేదు నేను, ఫస్ట్ టైం అనమాట. ఇలా కూడా మార్క్స్ వేస్తారా అని చెప్పేసి నవ్వుతున్నాము. అండ్ నిన్న మా బ్రదర్ వచ్చినప్పుడు కూడా సాయి వెంకట్ అన్నయ్య వచ్చారు. అన్నయ్య చూసి కూడా ఏంటి అసలు ఇలా కూడా వేస్తారా అని చెప్పేసి అన్నయ్య కూడా నవ్వుతుండే. జస్ట్ నిన్న సాయి వెంకట్ మామ ఏమన్నాడు చెప్పు, ఏమన్నారా? బి ఎందుకు పెట్టలేదని అన్నాడా? ఏ ప్లస్ ఏ కన్నా ముందు ఏ ప్లస్ ఉంటుందా, ఏ తర్వాత బి ఉంటది. అది ఏ ఫస్ట్ లెటర్ ఏ ప్లస్ ఫస్ట్ లెటర్ అన్నాడు. అసలు మీ టీచర్స్ కి ఏబిసిడి వచ్చా అసలు? ఆల్ఫాబెటిక్స్ వచ్చా అసలు మీకు టీచర్స్ కి టీచింగ్ చెప్పడం వచ్చా అని చెప్పేసి అని అన్నాడు కదా. నా మాట చూసి నువ్వు నీ బాగునే ఉండు, నువ్వు నా అల్లుడు అనిపించుకున్నా అని చెప్పిండు. మార్క్స్ కొన్ని తక్కువ వచ్చాయని చెప్పేసి అని అన్నారు కదా. ఓకేలే పాప, నీ హాఫ్ మార్క్ ఎక్కడ, పావు మార్క్ ఎక్కడ పెట్టచ్చు అని చెప్పు ఫస్ట్, నాకు అది కావాలి. చెప్పు పాప, అది ఎక్కడ పెట్టొచ్చు, ఎవరికి ఇచ్చొచ్చినా చెప్పు నాకు, చెప్పు అది ఎక్కడ పెట్టేసి. టీచర్ ఎందుకు ఇవ్వలేదు నీకు మరి? నీ ఓవరాల్ మార్క్స్ కలిపితే ఎంత తెలుసా? 80కి 76. మరి ఆ మార్క్స్ ఏవి? నాది 9 మార్క్స్ 120కి 3 కాదు, మామ నీతో ఏమన్నా చెప్పు, మీ టీచర్స్ ఏమన్నా చెప్పు, మీ టీచర్స్ ఎందుకు? అవునా, అంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్నారు, ఏం చెప్తున్నారు మీ టీచర్స్ అని చెప్తున్నారు. ఈసారి మామని తీసుకొని వెళ్దాం పీటీఎం కి, ఓకేనా? మీ టీచర్స్ ఎవరు చేస్తారు? టీచర్స్ చేస్తారా? ఎందుకంటే మ్యామ్ దగ్గర తీసుకెళ్ళేది ఆ వీడియో ఎట్లా అవుతుందా? నువ్వు ఇప్పుడు చెప్తావా ఈ వీడియో గురించి? చెప్తా, రేపు మా టీచర్స్ కి చెప్తా. ఏం వెంకట మామ ఇట్లా అన్నారని చెప్తావా? వెంకటన్నయ్య నీ సంగతి నిన్న అయితే ఇరికిచ్చేస్తుంది ఫుల్ వాళ్ళ టీచర్స్ దగ్గర. నేను ఇరికిస్తా మామ, నేను ఇరికిస్తా. ఈ రోజు ఎంత అల్లరి చేస్తుందంటే అసలు పడుకోమంటే 9:30 అయింది, డిన్నర్ అయిపోయింది, పడుకోమంటే పడుకోకుండా అన్నం ఇంటేక్ చేయడము. అసలు చూడండి, నిద్ర వస్తుంటే కూడా పొమ్మంటే కూడా పడుకోవట్లేదు. అల్లరి పిల్ల తయారైందండి, ఫుల్ అల్లరి చేస్తుంది. అసలు ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే సెకండ్ కిడ్స్ ఇట్లానే ఉంటారు, అసలు నాకు అర్థమే కాదు. రచ్చ చేస్తా ఇంట్లో కదా పాప. ఓకే అండి, ఇంకా అందరికి గుడ్ నైట్, బాయ్. నాన్న బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్.